నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనరల్గా పలానా రోజు కొన్ని వస్తువులు కొంతమంది ఇవ్వరు. అవును అవును. కొన్ని అసలు విపరీతంగా దానాలు చేసే వాళ్ళు కూడా పర్టికులర్గా సెంటిమెంట్స్ ఉంటాయి. మండే రోజు ఇది ఇవ్వం, ట్యూస్డే రోజు. నాకు బాగా తెలిసింది ఫ్రైడే రోజు అమౌంట్ ఉన్నా కూడా, సపోజ్ ఇప్పుడు నాకు క్యాష్ కావాలి అర్జెంటుగా, నేను జీపే చేస్తానండి, కొంచెం నాకు క్యాష్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వరు. అసలు అమౌంట్ మనం ఇవ్వాల్సినా కూడా ఇవ్వరు. ఎందుకని ఇలాంటి సెంటిమెంట్స్ నిజంగా అంటే పూర్వకాలం నుంచి ఏవైనా చూసి పెట్టారా, లేకపోతే ఎందుకని గురుగారు ఇవి? అంటే ఏం లేదమ్మా, అమౌంట్కి చాలా మంది తెలియదు, శుక్రవారం ఎవరికైనా అదేం పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు. యాజ్ పర్ మై రీసెర్చ్ మాకు కొన్ని ఉంటాయి శాస్త్రాల్లో ఉన్న దాని పరంగా చూస్తే బుధవారం అప్పు ఇవ్వద్దని చెప్పింది శాస్త్రం. బుధవారం అప్పు ఎవరికి ఇవ్వద్దు, అప్పుగా ఇవ్వద్దు. మంగళవారం అప్పు చేయొద్దు అని చెప్పింది శాస్త్రం. ఎందుకు ఇవ్వకూడదు? మరి వేరే విషయాలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి పని చేశాడు, శుక్రవారం వచ్చిందని నువ్వు పనికి డబ్బులు ఇవ్వనంటే అట్లా. మరి శుక్రవారం ఎక్కడ ఏది కొనుక్కోవట్లేదా వెళ్ళి? ఇప్పుడు శాలరీ ఇవ్వాలి 1వ తేదీ అనుకుందాం, కాసేపు శుక్రవారం పడింది, అమ్మో శుక్రవారం పడింది కదా శాలరీ ఇవ్వనంటే అట్లా నువ్వు చేసిన పనికి ఇస్తున్నావు, అది దోషం కాదు. అలాగే మనం మరి శుక్రవారాలు మనకు ఆకలి వేసింది, అమ్మో డబ్బులు తీసుకుని దానికి ఇచ్చేస్తే పొద్దున ఆకలితో మాడుతున్నావా? బస్సు ఎక్కకుండా మానేస్తున్నావా? క్యాబ్ వాడికి డబ్బులు కట్టట్లేదా? దాహం వేస్తుంది, అమ్మో ఇప్పుడు నేను వాటర్ బాటిల్ కొనుక్కోవాలండి, శుక్రవారం డబ్బులు ఇస్తే పోతుంది, నేను దాహంతో చచ్చిపోతాను అంటున్నావా? లేదుగా. కాబట్టి కొన్ని మూఢత్వాలు ఉన్నాయి, అవన్నీ మూఢత్వాల వరకే. అప్పుగా మాత్రం బుధవారం ఇవ్వద్దని చెప్తుంది. అప్పు నువ్వు మంగళవారం తీసుకోవద్దని చెప్తుంది. ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది, మళ్ళీ అప్పులు చేసి అప్పుల పాలు అవుతావు నువ్వు. ఓ మంచి పని చేయి, మంగళవారం ఏదైనా వస్తువు కొనుక్కో అని చెప్తుంది శాస్త్రం. అప్పుడు నువ్వు మళ్ళీ కొంటావు వస్తువు. బంగారం కొనమని చెప్తుంది మంగళవారం. ఖచ్చితంగా నువ్వు బంగారం మళ్ళీ కొనుక్కుంటావు. అందుకని దీన్ని తమిళనాడులో గులిక కాలము అంటారు. మనకి రాహుకాలం గులిక కాలం ఎలాగో గులిక కాల సమయంలో బంగారం కొంటారు వాళ్ళు అక్కడ, మళ్ళీ కొంటారని. మీకు తమిళనాడు సైడ్ ఇది బాగా ఫేమస్ అన్నమాట. అంటే యాక్చువల్లీ మంగళవారం ఒక మంచి పని మొదలు పెట్టరు ఇక్కడ, చాలా విన్నాను. లేదు, మంగళవారమే మంచి పని మొదలు పెట్టాలా. ఆపరేషన్స్ రిపేర్స్ చేయరు ఆ రోజు. మళ్ళీ కొంతమంది ఆపరేషన్స్ మంచిది అంటారు, దానికి మళ్ళీ కొన్ని వాదనలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే అప్పు మాత్రం చేయొద్దు మంగళవారం, మిగతా అప్పు తీర్చేసేవి కావాలంటే, ఇది బెస్ట్. అట్లాగే రెండవది ఏంటంటే ఇక్కడ నూనె చేతికి ఇవ్వరు. ఇందాక మీరు అన్నారు అంటే ఏమిటి? అనవసరంగా శనికారకత్వం అంటారు నూనెని. నూనె, బొగ్గులు, చెప్పులు, గొడుగు ఇవన్నీ శనికారకత్వాల కింద చెప్తారు. నువ్వులు అందుకే వీటిని దానంగా ఇస్తారు శని దోషాలు ఉన్నప్పుడు. ఆ చేతికి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళ యొక్క ఇది వస్తుందేమో అనేటువంటి భయంతో, ఇంకొంతమంది ఎందుకు డబ్బులు కూడా చేతికి తీసుకోరు తెలుసా మీకు? అక్కడ పెట్టండి అంటారు, మనీ కూడా. అంటే ఏమిటి, రుణపడిపోతామేమో తీసుకుంటే అన్నట్టుగా. కానీ ఎక్కడా కూడా మనకి అలా ఇవ్వగానే రుణపడిపోవడం, అలా ఇవ్వగానే ఏమవ్వదు. ఎందుకంటే మీకు చాలా స్పష్టంగా మీరు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, ఏ పర్పస్ మీద మళ్ళీ తీసుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా కర్మ అనేటువంటిది గమనిస్తూ ఉంటుంది. మీరు రుణం ఇస్తున్నారా లేకపోతే ఏదో ఒక ట్రాన్సాక్షన్ నడుస్తుందా అనే దాని మీద ఉంటుంది. అంత మాత్రం చేత ఏదో చేతికి ఏదో ఇవ్వగానే ఏదో అయిపోతుందని మాత్రం అంత భయపడాల్సిన పని లేదు. కాకపోతే కొన్ని వస్తువులు పాతకాలంగా పురాణం నుంచి వస్తున్నాయి మనకి. కొంచెం నూనె చేతికి అందుకోకపోవడము, ఉప్పు చేతికి అందుకోకపోవడము. ఎందుకంటే ఉప్పుకు ఒక ఎనర్జీ ఉంటుందమ్మా. ఎందుకు మెయిన్గా ఉప్పు తీసుకోకూడదు అంటారు? ఎందుకంటే నూనెకి ఉప్పుకి ఉండే ఎనర్జీ ఏంటంటే మన ఆరా ఏదైతే ఉంటుందో, మన హ్యాపీనెస్ కానీ మన సాడ్నెస్ కానీ మన ఆరాతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు చూడండి, ఉప్పుతో దిష్టి తీస్తారు, చేతిలో ఉప్పు పట్టుకొని ఇలాగ చిన్నపిల్లకి దిష్టి తీస్తారు, తీసి తూతూ అని ఊసి వదిలేయంగానే వీళ్ళకి తెలియని ఒక రిలీఫ్ వస్తుంది, అవునా? ఈ ఉప్పు చేత్తో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆరా ఎక్స్చేంజ్ జరుగుతుంది యాక్చువల్గా. అందుకని ఉప్పు తీసుకోవద్దు, చేతికి ఇవ్వద్దు, అక్కడ పెట్టేసేయండి అంటూ ఉంటారు. అలాగే ఈ నూనె విషయంలో ఏంటంటే శనికారకుడు కదా నూనె, శనికారకుడైనటువంటి నూనె కనుక మీరు చేత్తో ఇచ్చినప్పుడు ఎక్కడైనా వాళ్ళ కర్మలు మనకు అంటుతాయేమో భయంతో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోరు, హ్యాండ్ టు హ్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకోరు, అక్కడ పెట్టేస్తారు. కానీ నేను ఒకటే చెప్తాను, మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మలే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీకు కొత్తగా ఒక కర్మ వచ్చేది ఉండదు. ఎవరికి అంటే కొన్ని దానాల రూపం, ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, దానం రూపంలో ఇస్తే కొంత తగ్గుతుంది, దాని ప్రెజర్ తగ్గుతుంది, దాని ఉద్రిక్తత అనేటువంటి తగ్గుతుంది, అంతేగాని మరొకటి ఏం కాదు.
ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే ఇట్లాంటివి అంటే నేను కొంతమందిని చూశాను. నేను మొన్న నూనె ఇచ్చాను, అందుకే ఆ రోజు నాకు ఇలా అయిందేమో, లేకపోతే ఎవరికో ఏదో డబ్బులు ఇచ్చాను అందుకు ఇలా అయిందేమో, ఏమో పెట్టుకుని ఉంటారు కొన్ని. అలాంటివి మీకు ఒకవేళ ఏదైనా సందేహం ఉంది అనుకోండి, ఉదాహరణకి దానివల్లే అయిందని చక్కగా ఏదైనా ఆలయానికి వెళ్ళి, లేకపోతే గజేంద్ర మోక్షమో చదువుకుంటే, అలాంటివి ఏవైనా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొన్ని మహాదశలు నడుస్తాయి, మహాదశ అంతర్దశ కొన్ని నడుస్తుంటాయి. అప్పుడు చిన్న ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా కొంచెం యాక్టివ్ అవుతాయి అవి. అలాంటప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్ళడము, అక్కడ కాసేపు కూర్చోవడము, లేకపోతే ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఒక ఏమంటారు గజేంద్ర మోక్షం కానీ, రామాయణ మహాభారతాలు లాంటివి కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ కాసేపు చేసుకుంటే కూడా అది క్లియర్ అవుతుంది వారికి. అయితే మీరు బుధవారం తీసుకోకూడదు, ఇవ్వకూడదు అని చెప్పారు. అది ఎందుకు సార్? బుధవారం ఎందుకు? బుధుడు శుక్రుడిని యాక్టివ్ చేసే గ్రహం అమ్మ. శుక్రుడికి కోణస్థానాల్లో ఉంటాడు బుధుడు. అంటే శుక్రుడిని ఇవ్వడం అనేది యాక్టివ్ అవుతుంది, తీసుకోవడం అనేది యాక్టివ్ అవ్వదు అనే భావంతో మన వాళ్ళు పాతకాలంలో చెప్పారు. అది ఏమైపోయిందంటే శుక్రవారం షిఫ్ట్ అయింది యాక్చువల్గా. అయితే అది మళ్ళీ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయండి, తప్పేం కాదు. అప్పు ఇవ్వకండి బుధవారం, అప్పు తీసుకోకండి మంగళవారం అనేటువంటిది ఒక ఇది ఉంది. అది నిజంగానే కొంతవరకు పనిచేస్తుంది. నేను చూసా అప్పులు మంగళవారాలు తీసుకున్నా. ఎందుకమ్మా, ఎవరైనా మరణించారు, మంగళవారం మరణం జరిగిందనుకోండి, దానికి ఏం చేస్తుంది, దానికి ఒక శాంతి ప్రక్రియ ఉంటుంది, లేదా ఒక కోడిని కోస్తారు. అంటే రెండు జరుగుతాయి, మారు కోరుతుంది అనే భావంతో దానికి శాంతి ప్రక్రియ చేయాలి మంగళవారం ఎవరైనా మరణిస్తే. కాబట్టి ఇవి పాటించాలి ఖచ్చితంగా. అంటే ఏమీ లేదు, ఇవన్నీ ఏంటంటే చిన్నవే, కానీ మరీ ఓవర్గా ఆలోచించకూడదు. ఆ చిన్న దీనిలో తీసేసుకోవాలంతే, ఎక్కువ ఇది అవ్వకుండా అట్లా అన్నమాట. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.